మీకు పెళ్లి కావడం లేదా? అయితే ఈ వీడియో కంపల్సరీగా చూడండి. ఆంధ్రప్రదేశ్ ఆదోని, కర్నూలు జిల్లా ఆదోని రణమండలి కొండ దగ్గర అటు నుంచి ఒక అర్ధ కిలోమీటర్ పోతే అక్కడ శ్రీ 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 కళ్యాణ లక్ష్మీ నరసింహస్వామి అనే దేవాలయం ఉంది. ఎంతో మందికి పెళ్లి కాక చాలా ఏళ్ళు ఉన్నా కూడా పెళ్లి కాని వాళ్ళకి ఈ గుడి సన్నిధికి వెళ్ళి ఆడ ప్రతి అమాస 3 అమాసలు పోయి ఆడ పూజలు చేసుకొని ఆడ దేవుని దర్శనం చేసుకున్న వాళ్ళకి కంపల్సరిగా పెళ్లి కుదురుతుంది. వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, పిల్లల పాపలతో సంతోషంగా ఉన్నారంట. ఎందుకు ఈ గుడి ఈడ నిలిచిందంటే ఒక చిన్న చరిత్ర ఉంది. ఏం చరిత్ర అంటే అది వాళ్ళు ఇంతకుముందు సేన్ చేసేటప్పుడు వాళ్ళు నాగిలు పెట్టి దున్నేటప్పుడు రాయి తేలింది. రాయి తేలితే ఆ రాయి తీసి జేసీబీతో తీసి పక్క పెట్టినప్పుడు ఆ రాయికి లక్ష్మీ నరసింహస్వామి రూపం ఉందంట ఆ రాయికి. అప్పుడు వాళ్ళు ఏం చేసినారు, ఈ రూపం ఉంది తప్ప అని చెప్పి మొత్తం క్లీన్ చేసి ఆ పక్కన పెట్టి మొత్తం సెట్టింగ్ అనేది మొత్తం క్లీన్ చేస్తే మొత్తం లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ లక్ష్మీ నరసింహస్వామి అని ఉంది. ఈయనకి ప్రతిష్ట ఎందుకంటే కళ్యాణం పెళ్లి కాని వాళ్ళకి ప్రతి అమాసకి 3 అమాసలకి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తే వాళ్ళు కంపల్సరిగా కళ్యాణం అవుతుందంట. మొక్కు నెరవేరిన ఎడల వాళ్ళు కంపల్సరిగా ఒక అమాసకు వచ్చి ఇక్కడ భోజనాలు పెట్టించి చేస్తే వాళ్ళకి సకల సౌకర్యాలు వాళ్ళకి లభిస్తామని ఆడున్న పూజారి చెప్పినాడు. కావున మీరు ఎలాగైనా సరే పెళ్ళి పెళ్లి కారక చాలా ఏళ్ళు ఉన్న వాళ్ళు ఉంటే కనుక కంపల్సరిగా మీరు ఈ ఆదోనిలో రణమండలి కొండ నుంచి మనం టర్నింగ్ చేసుకుని పోతే ఆడ కనుక్కున్నా చెప్తారు ఆల్రెడీ. అడిగి మీరు ఒకసారి ఈ సన్నిధికి వెళ్ళి చూసి పక్కనే శివాలయం కూడా ఉంది. మొత్తం ఒక గుండులోనే ఒక గుహలక్క ఏర్పాటు చేసి లోన శివాలయము, అమ్మవారి విగ్రహాలు అన్నీ పెట్టినారు. అంత బాగుంది. కావున ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి. కంపల్సరిగా మీ అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఆ లొకేషను ఆడ ప్రతి అమావాస్యకి కంపల్సరిగా ఎవరో ఒకరు అన్నదాతలు కంపల్సరిగా అన్నదానం చేస్తారు. ఆడ నీళ్ళ సౌకర్యం ఉంది. ఆ చుట్టుముట్టు పక్కల ఇంకా దేవస్థానాలు కొన్ని ఉన్నాయి. పక్కనే చూస్తే మొత్తం చిండుబూల చెట్టు, ఆ చెరువు, ఆ కొండలు చూస్తే మనకి చాలా ఆనందకరమైన వాతావరణం ఉంది. కావున చూడండి, ఈ మర్రి చెట్టు కింద కూడా కొన్ని విగ్రహాలు ఉన్నవి. ఉరుకుందేరనాథ స్వామి విగ్రహం కూడా ఉంది. నాగప్ప గారు విగ్రహాలు ఉండేవి, పుట్ట ఉంది, అన్నీ ఉండేవి. ఫ్రెండ్స్ ఒకసారి కావాలంటే చూడండి, మీకు కూడా బాగుంటుంది. లొకేషన్ బాగుంది. ఆయన దర్శనాలు కూడా కంపల్సరీగా నెరవేరుతుంది. కావున మీరు మాత్రం ఒకసారి పేజ్ చూడండి, మీకే తెలుస్తుంది ఎలా ఉందనేది. ఒకసారి పేజ్ చూడండి. చాలామంది పెళ్ళి కాక చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వాళ్ళకి ఇది కంపల్సరీగా ఉపయోగపడుతుంది. శ్రీ కళ్యాణ లక్ష్మీ నరసింహస్వామి కంపల్సరీగా వాళ్ళ కోరిక నెరవేరుస్తాడు. మీరు హ్యాపీగా ఉండేది నాకు కావాలి, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. నేను చెప్పే ఈ మాటలు అర్థం కాకపోయినా కంపల్సరీగా మీరు మాత్రం ఆదోనిలో రణమండలి కొండ పక్కన కళ్యాణ లక్ష్మీ నరసింహస్వామి అంటే గుడి పేరు చెప్తే వాళ్ళు ఆల్రెడీ చెప్పేస్తారు. మీరు కంపల్సరీగా వెళ్ళి చూడండి. కంపల్సరీగా మీకు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. చూడండి, ఒకసారి మీరు చూస్తే ఆయన ముక్కుని చూడండి. మీకు కంపల్సరీ చెప్తున్నాను నేను. అష్టైశ్వర్యాలతో మీరంతా సంతోషంగా ఉండాలని ఈ వీడియో చేసినాను. వీడియో చూడండి. చూసిన ప్రతి ఒక్కరికి శ్రీ కళ్యాణ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మీ బాలయ్య, బీజేకే. ఈ వాయిస్లో ఏమన్నా కొంచెం తప్పులు ఉంటే క్షమించండి. ఎందుకంటే ఈ వీడియో ఎలాగైనా సరే మీకు తెలియపరచాలనే చేస్తున్నాను. చూడండి, మీకు కంపల్సరీగా ఉపయోగపడుతుందని నేను అనుకున్నాను. ఆ దేవస్థానంలో నేను వెళ్ళినాను, నన్ను చూసినాను, వీడియో పెట్టినాను. చూడండి, పక్కన లక్ష్మీనరసింహస్వామి సన్నిధి ఉంది, మళ్ళీ పక్కనే శివాలయం ఉంది, పక్కనే ఉరుకుందేరనాథ స్వామి విగ్రహం ఉంది. అంత వాతావరణం, చెరువు, ఆ ఉన్న వాతావరణం అంతా ప్రశాంతత బాగుంది. చూడండి ఒకసారి. నేను మీ బాలయ్య, బీజేకే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి. చాలామంది చూస్తున్నారు కానీ ఈ నొక్కడం లేదు, గంట సింబల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం నాకు సపోర్ట్ ఉంటుంది. చూద్దాం ఈ వీడియో వల్ల ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనేది తెలుస్తుంది నాకు కూడా. మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మీ బాలయ్య, బీజేకే.